అనుకున్నావు? నా తెలివితేటలను బట్టి ఆలోచిస్తే ఆ సలీం గాడి ఇక్కడికి రాడు, వాడి మనుషుల్ని పంపిస్తాడు. అప్పుడు వాడికి ఇస్తాను చూడు ఒక టెస్కా. వాళ్ళు వచ్చిండ్రా అన్నా? వాళ్ళు ఇంకా రాలేదు. వస్తే మిస్ అయ్యే ఛాన్సే లేదు. సీరియస్ అవుతామంటే జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ మాస్క్లే. రాయ్ మహేష్ బాబు, బుధవారం వస్తామని రాలేదేంద్రా? సలీం గురించి తెలిసి భయం వేసిందా? అరే సలీం, నీది కామన్ బ్రెయిన్, నాది కంప్యూటర్ బ్రెయిన్ రా. నీకు స్కెచ్ చేయటమే తెలుసు, నిన్ను షేక్ చేయటం నాకు తెలుసురా. చెప్పా మే చెప్పా. అంత పీకుడు గాడవైతే ఫీల్డ్ లోకి రారా, చూసుకుందాం. నేను ఫీల్డ్ లోనే ఉన్నాను రా, నువ్వే ఇంట్లో ఉన్నావురా టిఫీ. కండలు పెంచగానే సరిపోదురా, ఎవరికి దమ్ముందో తెలుసుకుందాం. బయటికి రారా టుఫీ. వాళ్ళు ఇక్కడే ఉన్నారంట. రోడ్డని బ్లాక్ చేయండి, కొడుకును తప్పించుకోకూడదు. ఏంటా నువ్వు కొట్టండి? జస్ట్ వెయిట్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారా? బయటికి రండ్రా, లేకపోతే దీన్ని చంపేస్తారా కొడక. రండ్రా. బుధవారం దొరికిపోయావురా. రాయ్, ఇసుకు కుత్తేగా చేసా మారో. సలీం, రే సలీం, వీడిని మీరు కొట్టగలరు నేను లేనప్పుడు. వీడు మీ దుమ్ము రేపుతాడు నేనున్నప్పుడు. వీడి బలం బలహీనత రెండూ నేనే. పవన్ లే, ప్రొసీడ్. కొట్టు, నేనంటే భయపడేలా కొట్టు. నీ ఫ్యూచర్ నాకు అనిపిస్తోంది. ఈ రోజు నా చేతిలో చచ్చిపోతావు. వీడిక్కడ, వీడు బతకడానికి వీలేదు. ఆజాద్, చంపండి ఆ కొడుకుని.
పొడి చేశాడు. పవన్, సలీంని అలా చంపేసావేంటి? మన స్కీము రౌడీజాన్ని అంతం చేయటమే కానీ రౌడీల్ని కాదు కదా. మీ ఫ్లాష్ బ్యాక్ విన్న దగ్గర నుంచి నాలో ఆవేశం పెరిగిపోతుంది. మీకు చార్మినార్ సెంటర్ లో జరిగిన అవమానం తలుచుకుంటుంటే గురువు గారు, ఒక్క రౌడీని కాదు రౌడీలందరినీ చంపాలనుంది గురుగారు. నా ఫ్లాష్ బ్యాక్ లో అంత ఎమోషన్ ఉందంటావా? ఉంది గురుగారు. ఓకే ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. ఐ విల్ సీ ఆల్ ద మ్యాటర్స్. మహేష్ బాబు గారు, ఆయన నా కోసం ఇంత సాహసం చేస్తారని అనుకోలేదు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఆయన నా కోసం మర్డర్ చేస్తారని నేను ఊహించలేదు. నీకు ఎలా అర్థమైందా? వాడేమో నా కోసం అంటాడు, ఇదేమో తను రక్షించడానికి అంటది. ఏంట్రా నీకు తెప్పలు? నా మనసులో ఆయన ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. హీఈస్ ద మ్యాన్.